నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ. నువ్వు నందా అయితేనే నేను బద్రీనాథ్ అనే పవన్ కళ్యాణ్ డైలాగ్లా ఇమిగ్రేషన్ అంశంలో ట్రంప్ తీరుంది. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాలతో భారతీయులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అక్కడ ఏ క్షణం ట్రంప్ నోటి నుండి ఏం వినాల్సి వస్తుందో అని భయాందోళన చెందుతున్నారు. ఈ సమయంలో ట్రంప్ తాజా నిర్ణయంతో మరో షాక్ ఇచ్చారు. 30,000 మంది అక్రమ వలసదారులను గ్వాంటనామో బేకు తరలించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో మన ఇండియన్స్ ఉన్నారా? అసలు ట్రంప్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ప్రస్తుతం అమెరికాలో ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ ఇప్పుడు యోయో వ్యూలో తెలుసుకుందా. అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రంప్ తీరు అందరూ ఊహించిందే. కానీ ఆయన దేశంలో ఇమిగ్రేషన్ తప్ప మరో సమస్య లేదు అన్నట్లు వ్యవహరిస్తూ ఉండడం వెనుక పెద్ద కుట్రే ఉంది అంటున్నారు. ఈ 15 రోజుల్లో 10,000కు పైగా మందిని స్వదేశాలకు పంపించింది అమెరికా. చేతులు కాళ్లకు సంకెళ్లు వేసి సైనిక విమానాల్లో వారిని కుక్కి జంతువులను ఎక్స్పోర్ట్ చేసినట్లుగా ఆయా దేశాలకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను చేరవేశారు. ఒప్పుకోకపోతే పన్ను వేస్తామంటూ బెదిరించి మరీ దారికి తీసుకొస్తోంది అమెరికా. అయితే ఈ అక్రమ వలసదారులను తరిమివేసే పనిని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చూస్తోంది. ఈ విభాగం ముఖ్యంగా నేరాలకు పాల్పడే వారినే టార్గెట్ చేస్తోంది. రోడ్లపై కుక్కలను వలలు వేసి పట్టుకున్నట్లుగా చాలా దురుసుగా అక్రమ వలసదారుల్ని బంధిస్తున్నారు. దీంతో చాలా మంది ఇప్పటికే అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు. మరికొందరు స్వయంగా తామే తమ దేశాలకు పారిపోతున్నారు. లేటెస్ట్ గా న్యూయార్క్ లో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వేటలో పడ్డారు. స్వయంగా ట్రంప్ కేబినెట్ లోని ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని తమ టార్గెట్ ఏంటన్న మెసేజ్ పంపించారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడం ద్వారా రిమోట్ ఏరియాల్లో కూడా ఏరివేతలు మొదలు పెట్టాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. లేటెస్ట్ గా ట్రంప్ మరో సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. నేరాలకు పాల్పడే అక్రమ వలసదారుల్ని గ్వాంటనామో బేకు అంటే అక్కడున్న జైలుకు తరలించాలని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ఆదేశాలపై సంతకాలు కూడా చేశారు. ఏర్పాట్లు చేయాలని అధికారులకు కూడా ఆదేశాలను జారీ చేశారు. 30,000 మంది అక్రమ వలసదారుల్ని ఆ నరకానికి తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ట్రంప్ లెకెన్ రైలీ పేరుతో తీసుకువచ్చిన యాక్ట్ పై సంతకం కూడా చేశారు. ఈ చట్టం ప్రకారం నేరం ప్రూవ్ అవ్వాల్సిన పని లేదు. దొంగతనం, హత్య, కిడ్నాప్, డ్రగ్స్ స్మగ్లింగ్, పోలీసులపై దాడి వంటివి చేసిన అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేసి జైలుకి లేదా వారి దేశాలకు తరలిస్తారు. నేరం రుజువవ్వాల్సిన పని లేదు. అనుమానం వస్తే చాలు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా సంతకం చేసిన మొదటి చట్టం ఇదే. జార్జియాలో వెనిజువేలాకు చెందిన అక్రమ వలసదారుడి చేతుల్లో చనిపోయిన లెకెన్ రైలీ అనే నర్సింగ్ విద్యార్థి పేరుతో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. దీనిపై సంతకం చేసినప్పుడే గ్వాంటనామో బేకు నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారుల్ని తరలిస్తామంటూ చెప్పారు ట్రంప్. కొన్ని దేశాలకు ఈ నేరస్తుల్ని పంపినా వారు మళ్లీ తిరిగి వస్తారు అన్న అనుమానం అమెరికన్స్ కు ఉంది. అందుకే అలాంటి వారందరినీ ఈ జైలుకు పంపిస్తారు. 30,000 సామర్థ్యంతో ఇక్కడ డిటెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అంటే ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే ఆ నరకానికి తోలేయడమే. గ్వాంటనామో బేకు మరో పేరు నరకం. అత్యంత ప్రమాదకరమైన ఖైదీలను ఇక్కడికి తరలించి చిత్రహింసలు పెడతారు. క్యూబాలో ఉన్న ఈ జైల్లో చట్టాలుండవు, హక్కులుండవు. కొడితే కొట్టించుకోవాలి, చంపితే చచ్చిపోవాలి. సెప్టెంబర్ 9 దాడుల తర్వాత చాలా మంది ఉగ్రవాదుల్ని ఇక్కడ ఉంచారు. వీరిలో చాలా మంది ఏమయ్యారో కూడా ఎవ్వరికి తెలియదు. ఈ జైల్లో ఉండేవి చిన్న చిన్న గదులు. సూర్యకాంతి పడదు, శబ్దం కూడా వినిపించదు. ఏది పగలో ఏది రాత్రో కూడా తెలియదు. దీంతో ఫస్ట్ మానసికంగా కుంగిపోతారు, పిచ్చోళ్ళైపోతారు. వారిలో చాలా మంది మళ్ళీ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉండదు. చాలా మంది ఇక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకుంటారట. దీన్ని మూసివేయాలని చాలా డిమాండ్లు వచ్చినా అమెరికా మాత్రం పట్టించుకోలేదు. అలాంటి నరకం లాంటి జైలుకి వలస ఖైదీలను తరలించాలి అన్నది ట్రంప్ ప్లాన్. ఇక్కడ నుండి పారిపోయే అవకాశాలు అసలే ఉండవు. 1903లో క్యూబా నుండి ఈ ప్రాంతాన్ని అమెరికా లీజుకు తీసుకుంది.
ఇక్కడ యుఎస్ నావల్ బేస్ నిర్వహించేవారు. 2002 జనవరిలో దీనిని జైలుగా మార్చారు. ఉగ్రవాదుల్ని ఇక్కడ బంధించారు. బరాక్ ఒబామా, జో బైడెన్ ఈ జైలుని మూసివేయాలని ప్రయత్నించినా అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. 2002 వరకు ఇక్కడ 800 మంది ఖైదీలు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 15కు అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 15కు పడిపోయింది. అందులో 3 వారి దేశాలకు పంపించాల్సి ఉంది. ఇక్కడ బంధించిన వారిలో నేరాలు రుజువయ్యేది కేవలం 55% మంది పైనే అనే రిపోర్ట్ కూడా ఉంది. అంటే మిగిలిన వారు తప్పు చేయకపోయినా రోజు చావును అనుభవించాలి అన్నమాట. అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా అమెరికా చాలా మందిని వారి దేశాలకు డిపోర్ట్ చేసింది. బైడెన్ హయాంలో కూడా లక్షల మందిని వెనక్కి పంపించేసింది. దొరికిన వారిని దొరికినట్లు వెనక్కి పంపించేసింది. కానీ ట్రంప్ మాత్రం అలా కాదు, వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. భారతీయ అమెరికన్లు కూడా ట్రంప్ తీరు చూసి వణికిపోతున్నారు. చదువుకోవడానికి వెళ్ళి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఖర్చులు సంపాదించుకుంటున్న వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎక్కడ ఎవరికి దొరికిపోతామో అన్న భయంతో తమ అపార్ట్మెంట్లకే పరిమితమైపోతున్నారు. వ్యాలిడ్ వీసా ఉన్నవారు కూడా ఎందుకు వచ్చిన తంట అనుకుని తమ పని తాము చేసుకుని పోతున్నారు. నో వీకెండ్స్, నో పార్టీస్. లేటెస్ట్గా అమెరికన్ కాంగ్రెస్ హౌస్ కమిటీ విద్యార్థి వీసాల్లో మార్పులు చేయాలని డిసైడ్ అయింది. కొన్ని రకాల వీసాలపై వస్తున్న వారు తిరిగి వెళ్లడం లేదు అంటూ గుర్తించింది. అది ప్రకటించింది కూడా. ముఖ్యంగా F1, M1 వీసాలు పొందిన వారితో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 2023లో వీసాలు ముగిసినా 7,000 మంది భారతీయ విద్యార్థులు తిరిగి వెళ్లలేదని వారి విచారణలో తేలినట్లుగా చెబుతున్నారు. అందుకే ఈ వీసా స్ట్రక్చర్ను మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చదువు పూర్తయిన తర్వాత ప్రస్తుతం విద్యార్థులు 2 ఏళ్లు అక్కడ ఉండేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఇకపై అది ఉండకపోవచ్చు. డిగ్రీ తీసుకున్న వెంటనే స్వదేశానికి ఫ్లైట్ ఎక్కేయాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం లక్షల్లో ఇస్తున్న H1B వీసాలను ఇకపై 1 ఏడాదికి 75,000కే పరిమితం చేసేలా కూడా చట్టాన్ని మార్చబోతున్నారు. త్వరలోనే ఈ రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ట్రంప్ టీం ప్లాన్ చేస్తోంది. మొత్తంగా చూస్తే ఇండియన్స్కు వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి.